రామారావు ఏం చేస్తుంటారు? విశ్రాంత ఉద్యోగిని సో ఉపాధ్యాయుడిగా చేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా? మారితే బాగుంటుంది. అసలు ఈ గవర్నమెంట్లో ఏముందనే 5 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా అభివృద్ధి కానీ లేకపోతే ఇది తెచ్చానని కానీ ఈ ప్రాజెక్ట్ కట్టాను కానీ ఈ కంపెనీ తెచ్చాను కానీ ఏమీ లేదు. కుర్చీ ఎక్కిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు కుర్చీ ఎక్కడానికి నిరంతరం నా కుర్చీ ఎట్లా కాపాడుకోవాలా అనే కుట్రలు కుతంత్రాలు ఘోరాలు నేరాలు అన్నీ చేయని అంటూ లేదు. సో ఈ గవర్నమెంట్లో ఉన్న వైఫల్యాలు ఏం చూస్తారు? ఎడ్యుకేషన్ పరమ చండాలంగా తయారైంది. 3వ తరగతిని ఎలిమెంటరీలో తీసుకొచ్చి హై స్కూల్లో కలిపాడు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయుడిని కూడా నియమించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. డిఎస్సి అని చెప్పి ఓన్లీ 6,000 ఇచ్చారు కదా. అది అసలు ఏముంది ఇప్పుడుగా అది ఇచ్చేది. అప్పుడే 5 సంవత్సరాల కాలంలో మెలకొండండి ఇప్పుడు ఏదో ఓట్ల కోసం అని చెప్పి ఇచ్చాడు. అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఖాళీలేని అట్లానే ఉన్నాయి. పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారు. నాడు నేడు అన్న రంగులు వేసాడు తప్ప లోపల ఏమీ లేదు, క్వాలిటీ లేదు, ఏమీ లేదు. చాలా అరాచకం. స్కూల్ అంతా సర్వనాశనం అయిపోయినాయి. సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా? ఇప్పుడు అసలు ఏం బాగలేదండి. ఇప్పుడు అది చెప్పాను కదా, 117 జీవో తీసుకొచ్చి ఎలిమెంటరీలో 3వ తరగతి హై స్కూల్ కలిపాడు. దానివల్ల కొన్ని పాఠశాలలు వేసి వెళ్ళిపోయినాయి. చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటువంటి పాఠశాలలు 1, 2 వరకు ఉన్నాయి. 3, 4 తరగతులకి హై స్కూల్కి పక్కన ఉండేటువంటి 5 కిలోమీటర్ దూరంలో పిల్లలు రావాల్సి వస్తుంది. అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ఊర్లో చిన్న ఇంగ్లీష్ మీడియం పెట్టి దాంట్లోకి వెళ్ళిపోయారు. ఉద్యోగ వ్యవస్థ లేదా? ఉద్యోగాలు రిక్రూట్మెంట్ లేదు, ఏం లేదు. మన ఏదో వేసాడు గ్రూప్ 2 గ్రూప్ 3 అంతా మాస్ కాపీయింగ్. వాళ్ళకి పేపర్లు ఇచ్చారు, కోర్టు కూడా కొట్టేసింది. అంటే వాళ్ళని ఎట్లా దీంట్లో ఇరిగించుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో ఆ ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇచ్చారు తప్ప అసలు ఎవరికి ఉద్యోగం వచ్చిన పాపన ఏమీ లేదు. సో చిన్న చిన్న పిల్లలకి డ్రగ్స్ దొరుకుతుంది. దీనిపైన మీ అభిప్రాయం? వాళ్ళ కుటీర పరిశ్రమ అరకు వ్యాలీలో కుటీర పరిశ్రమగా దాన్ని పెంచి పోషించి ఇప్పుడు మేము కూడా చాలా బాధలో ఉన్నాం. ఎందుకంటే పల్లెటూళ్ళలో స్కూల్లోకి వెళ్తే టీచర్లు పిల్లలు మా మాట వింటలేదు. మందు, పాన్ పరాగులు, ఈ గంజాయి కూడా పల్లెటూళ్ళలో ఉండేటువంటి హై స్కూల్స్లో ఉన్నాయి. మేము కూడా పట్టుకున్నాం. మేము కూడా ఇందిరా ఈ పాపం అని చెప్పేసి అనుకున్నా కూడా చాలా బాధాకరమైన విషయం అది. సో దీన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ ప్రభుత్వాన్ని సమూలంగా కోకడ వేళ్లతో కూల్చివేయటమే ప్రతి వాడి కర్తవ్యం. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పేరు మీద ఇదే డైనమిక్. ఎంతో సంపాదించుకున్నా కూడా మరి చాలామంది ఇక్కడి నుంచి అమెరికా పోతున్నారు సంపాదించుకోవడానికి. ఆయన అమెరికాలో సంపాదించుకొని ఆ డబ్బుని ఈ రాష్ట్రం ఒదిగేటువంటి ఘోరాలు చూసి ఏదో విధంగా నేను తన వంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి అహోరాత్రులు శ్రమిస్తున్నాడు. మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు. భవిష్యత్తులో అసలు ఇతను ముఖ్యమంత్రి అయితే ఇంకా రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్? కంపల్సరీగా అందరూ సైకిల్ గుర్తు మీద వచ్చి సైకిల్ కానీ పోగొట్టాలి.